నమస్తే పటాస్ న్యూస్ కు స్వాగతం. చలో మరి పటాస్ ని షేర్ చేసుకుందాం. హెడ్లైన్స్ అయితే చూద్దాం. పారి మూసీ నదికి గోదావరి నీళ్లు పనులు చాలు చేసిర్రు సర్కారోళ్ళు. కండువా కప్పుకుంటూ షర్మిలక్క కొడుకు అవసరం పడితే వస్తాడట రాజకీయాలకు. గట్టిగా అవుతుంది రింగ్ రోడ్ లొల్లి, పట్నంలో పంచాది పెట్టిరు రైతన్నలు. సెప్టెంబర్ దాటిందంటే అంతా ఉత్తదే, ఆలోపే రైతన్నలకు యూరియా అందాలే. రైతులు లాస్ అయితుర్రు, దళార్లు పెద్దగైతుర్రు, చిన్నగా లేవు పొర్రి ఉల్లిగడ్డ కష్టాలు. మల్లెపూలు పెట్టుకున్నందుకు ఫైన్ వేసిర్రు, ఆస్ట్రేలియాలో అట్లుంటాయి మరి రూల్స్. ఎవళ్ళు ఏమన్నా సరే, ఎన్ని తీర్ల మాటలు ఇచ్చినా సరే, కంపు కొట్టే మూసీ నదిని ఇంపుగా చేసి చూపిస్తామని తెలంగాణ సర్కారోళ్ళు తొలుత సంధి గట్టిగా చెప్తుర్రు. ఇప్పటికే 100 కోట్లతోని పనులు కూడా చాలు చేసిర్రు. ఇప్పుడు అందులో ఇంకో పెద్ద అడుగు ముంగటికి పడ్డది. మరి దాని కథ ఏంది, ఏం నడిచింది అసుకోవాలి కదా, పాండ్రిస్తాం. మూసి అంటే ముక్కులు మూసుకొని తిరిగేటట్టు కాదు, మురిసిపోయి ఆ నీళ్లను నెత్తిన తల్లుకునేటట్టు చేస్తాం అన్నట్టే మస్తు సార్లు చెప్పిండ్రు సర్కారోళ్ళు. చూస్తుంటే ఇక అటు ఒక్కో అడుగు పడుతున్నట్టే ఉన్నది. అట్లిట్లా కాదు, దక్షిణ గంగా అని పిలుచుకునే గోదావరి నీళ్లతోని మూసిని గడిగే ఇగురం చేసిండ్రు. అంత కలిపి 7,000 కోట్లకి ఎక్కువనే ఖర్చు చేస్తాండ్రు. మల్లన్న సాగర్ కేంచి ఏం తక్క 20 టీఎంసీల నీళ్లను పట్టణానికి పట్టుకొస్తున్నారట. అందులోకేంచి 2.5 టీఎంసీల నీళ్లను ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ చెరువులలో నింపి వాటితోని మూసిని గడిగిచ్చే ఇగురం చేస్తున్నారు. తతిమ నీళ్లతోని పట్నం పబ్లిక్ కు దినం మంచినీళ్లు సప్లై చేస్తారట. 2 ఏళ్లలో పని అంత తోడగొడతామని చెప్తుండ్రు. గండిపేట కాడ సీఎం సారు శంకుబండ కూడా బాతిచ్చిండు. తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ఎందుకు మూసీ నది ప్రక్షాళన జరగొద్దు, ఎందుకు అడ్డం పడుతున్నారు ఈ దుర్మార్గులు, ఒక్కసారి ఆలోచన చేయండి. ఎందుకంటే కాంగ్రెస్ ఈ పని చేస్తే కాంగ్రెస్కు మంచి పేరు వస్తుందని ఒకే ఒక ఆలోచన. 10 ఏళ్ళు కేసీఆర్ అధికారంలో ఉన్నాడు, ఎందుకో ఈ మూసీ నది ప్రక్షాళన చెయ్యాలనే ప్రయత్నం ఎందుకు చేయలేదు? ఇగిదిట్లుంటే మల్లన్న సాగర్ కేంచి నీళ్లు తీసుకుపోతున్నారంటే మరి కాళేశ్వరం ప్రాజెక్టు కేంచి నీళ్లు తీసుకుపోతున్నట్టే కదా అంటున్నారు కారు పార్టీ వాళ్ళు. పొద్దుగాల లేస్తే కాళేశ్వరం ప్రాజెక్టును తిట్టుకుంటా మళ్ళా గదే ప్రాజెక్టులకేంచి ఇప్పుడు నీళ్లు వాడుకుంటారు. ఇది ఎక్కడి కాతారో అన్నట్టే మాట్లాడిండు మాజీ మంత్రి కేటీఆర్ సారు. తలా తోక లేని సన్నాసులు చేసే పని ఏదైతే చేయాలో తోక దగ్గర చేస్తున్నాడు ప్రారంభోత్సవం. మీరు ఇన్ని రోజులు వాగిన వాగుడంతా చెత్తవాగుడు అని ప్రజలకు తెలుస్తుంది. కాబట్టి ఇవాళ మీరు ఎన్ని దిక్కుమాలిన మాటలు మాట్లాడినా చివరికి మళ్ళీ కాళేశ్వరమే మీకు దిక్కయింది. కాబట్టి మొహం చెల్లక వాటి నుంచి తప్పించుకోవడానికే ఈరోజు గండిపేట దగ్గర ఒక డ్రామా చేస్తూ ఉన్నారు. పట్నం పబ్లిక్ కు దినం మంచినీళ్ళు ఇయ్యాలనన్నా, మూసి మురికిని గడగాలనన్నా అకెరకు వస్తున్నది కాళేశ్వరం నీళ్లే కదా అంటున్నారు కారు పార్టీ వాళ్ళు. ఇంకో దిక్కు చెయ్యి పార్టీ వాళ్ళే ముచ్చట్లేమో వేరే తీరు ఉన్నాయి. కానీ తెలంగాణలో నీళ్ల గురించి ముచ్చట వెళ్ళిందంటే చాలు కాళేశ్వరం ప్రాజెక్టు పేరు యాన్నో ఓ కాడ ఖచ్చితంగా బయటికి వెళ్తాంది కదా అనుకుంటారు ఇప్పుడు అందరూ. కేసీఆర్ సార్ తర్వాత కేటీఆర్ సారే, బాబు సార్ తర్వాత లోకేష్ బాబే, అటు తమిళనాడుల సీఎం స్టాలిన్ తర్వాత ఆయన కొడుకు ఉదయనిధి స్టాలినే అని అంటుంటారు. పెద్ద పెద్ద లీడర్ సభలంతా ఇప్పటికే వాళ్ళ వారసులను రాజకీయాలకు కూడా దింపిర్రు. ఇట్లనే ఇప్పుడు ఏపీ రాజకీయాలలో ఇంకో కొత్త వారసుడు రాబోతున్నాడట. చూడుర్రి ఎవల్లో ఆయన. లీడర్ సాబు కొడుకు లీడర్ సాబే కావాలన్నట్టు రాజకీయాలలో ఇప్పటికే మస్తు మంది వారసులు ఉన్నారు. ఇక ఇప్పుడు వాళ్ళందరికి తోడు ఇంకో వారసుడు రాబోతున్నాడు అంటుర్రు. ఎవరు అనుకుంటారు? ఏపీ చెయ్యి పార్టీకి పెద్ద మేడం షర్మిలక్క తనయుడు రాజారెడ్డి. ఆగో బయటి దేశంలో ఉంటాడు, గాయనం రాజకీయాలు చేస్తాడు అనుకున్నారట చాలా మంది. కానీ అదాట్న మెడల కండువ కప్పుకొని తల్లి అంట బయలుదేరిండు. ఆ చూడరి ఇంట్లోకేంచి బయటకు వచ్చి అమ్మమ్మ దీవెనార్తి తీసుకున్నాడు. గావురాల మనవానికి ముద్దు పెట్టి సల్లగా వైరా బిడ్డ అన్నట్టు తోలిచ్చింది విజయమ్మ. ఉల్లిగడ్డ రేట్లు పాతాళానికి పడ్డాయి, రైతన్నలంతా ఆగమాగం అయ్యిండ్రని చెయ్యి పార్టీ వాళ్ళ తరపుకేంచి షర్మిలక్క పంచాది మోపు చేసింది. కర్నూలు ఉల్లి మార్కెట్లో రైతన్నల తిప్పలు ఎట్టెట్టున్నదో అరుచుకొనికే పోయింది. ఇక అట్లా పోత పోత తనయుణ్ణి కూడా ఎంటబెట్టుకొని పోయింది. కొడుకును రాజకీయాలకు తీసుకొస్తానని ఎన్నడూ ఎక్కడ చిన్న మాట కూడా మాట్లాడని షర్మిలక్క గిట్లా ఒకటేసారి తను ఎంటబెట్టుకొని రైతుల దగ్గరికి పోయేటాలకు ఇక వారసుడు వచ్చిండు అనుకుంటారట చాలా మంది.
6 అడుగుల బుల్లెట్ అని ఒకళ్ళు, చెర్మిలక్క వదిలిన బాణం అని ఇంకోళ్ళు గిట్ల తీరొక్క తీరులో మాట్లాడుకుంటారు. సోషల్ మీడియాలనైతే తీరు కామెంట్లు రాస్తుండ్రు. మరి ఇక చూడాలే పోతే ఏమవుతుందో. రోడ్లు ఇషీరం అయితే రాకపోకలు పెరుగుతాయి, అన్ని దిక్కుల ఎలుగులైతుంది, భూముల ఇలువ పెరుగుతుంది అని అంటుర్రు సర్కారోళ్ళు. రోడ్ల పేరు చెప్పి భూములు గుంజుకుంటుర్రు, ముందుగాల పరిహారం కట్టించినాకనే పని చాలు చేయాలి అని అంటుర్రు రైతన్నలు. గిట్ల 2 దిక్కులోళ్లకు రీజనల్ రింగ్ రోడ్ పంచాది గట్టిగా నడుస్తుంది. ఇక చూడుర్రి, భూములు ఇచ్చేదే లేదని రోడ్డెక్కిర్రు రైతన్నలు. ఆగా చూడర్రి, 666 వద్దురా, వ్యవసాయం భూములే ముద్దురా అనుకుంటా రైతన్నలంతా పట్నంలో పంచాది మోపు చేసిండ్రు. సర్కారోళ్ళు వేస్తామంటున్న రీజనల్ రింగ్ రోడ్డు చేయబట్టి బంగారం అసోటి భూములు పోతాన్నాయి, రోడ్డు ప్లానింగ్ మార్చాలి అన్నట్టు జంగు లేపిండ్రు రైతులు. అటు నవాబ్పేట మండలము వికారాబాద్ జిల్లాకేంచి చురువు చేస్తే ఇటు చౌటుప్పల్ మండలం దాకా రీజనల్ రింగ్ రోడ్డు చేయబట్టి భూములు పోతున్న రైతులంతా వచ్చిండ్రు. HMDA ఆఫీస్ కాడ లొల్లి గట్టిగానే నడిచింది. ప్లానింగ్ మారుతారా మారుర్రి, లేకపోతే మార్కెట్ రేటు ఏమున్నదో గదే రేటు ఇచ్చి భూములు తీసుకోండి, న్యాయం చెయ్యిర్రి అన్నట్టు మాట్లాడిండ్రు చాలా మంది. కొంతమంది అయితే మాకు రోడ్డే వద్దా అన్నట్టు మాట్లాడితే, ఇంకింతమంది ఎకరం 2 కోట్లు విలువ చేస్తాంది, పైసలు కట్టి అన్నట్టు అడిగిండ్రు. ఇంకో ముచ్చటేంటిదంటే మార్కెట్ రేటు ఎకరానికి 2 కోట్ల దాకా పలుకుతా అంటే సర్కారోళ్ళు 22 లక్షలే ఇస్తామంటున్నారట. గట్లయితే నష్టపోతామని రైతన్నలు గరమైనరు. ఇది ఒకటే కాదు, పెద్ద పట్టణాలకే రింగ్ రోడ్లు లేవు, మాకెందుకు 666 అన్నట్టు కూడా కొంతమంది కోపానికి వచ్చిండ్రు. మరిగా రైతులైతే భూములు ఇచ్చేదే లేదా అంటున్నారు. సర్కారు వాళ్ళు ఏం చేస్తారో ఏమో చూడాలి. అన్నేమో కానీ అటు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ అన్న మీటింగ్ పెట్టి 666 గురించి మాట్లాడుకుంటా సొంత సర్కారు మీదనే పోరాటం చేస్తా అన్న మరుసటి దినమే ఇటు పట్నంలో రైతన్నలు పంచాది పెట్టిండ్రు. ఒక్కనాడు కాదు, ఒక్క పొద్దు కాదు, రోజులు వారాలు కానే కాదు, నెల 2 నెలల సంధి రైతులు పడుతున్న తిప్పల చెప్పతరమే లేవు. పొద్దుమాపు అనుకుంటా లైన్లలో నిలబడ్డా కూడా ఒక్కటంటే ఒక్క యూరియా బస్తా కూడా దొరికే పరిస్థితే లేదు రైతులకు. ఇట్లయితుందని ఆడ అంత ఇబ్బంది పడుతుర్రని, ఈడ ఇంత ఇబ్బంది పడుతుర్రని మస్తు మాటల వార్తలు రాసినాం కూడా. అసలు యూరియాతోని పాయదా ఏంది, ఎప్పటి వరకు చల్లుకుంటే పాయదా ఉంటుందో ఎరికేనా? లేకుంటే గి వార్త చూడుర్రి ఎరికైతుంది. యూరియా యూరియా యూరియా, ఏడ చూసినా యూరియా కష్టాలే, ఏడ చూసినా రైతుల పడిగాపులే, ఏ దుకుణం ముంగడ చూసినా రైతుల లైన్లే. ఏం చేస్తారు మరి, ఒక్క బస్తా దొరికిన చాలనేది రైతుల ఆపోచన. పంటలు వేసుకుని నెల 15 రోజులైంది, అయినా ఇంతవరకు యూరియా దొరుకుతలేదు రైతన్నలకు. వరి పొలాలకు నాట్లేసే ముంగట అడుగు పిండి చల్లుకుంటారు, అడంక వరి నాట్లు పడ్డాక వరి చేను ఎర్రగా కాకుండా మీదంగా మందులు కొడుతుంటారు, సన్న యూరియా చల్లుతారు. కానీ ఈ ఏడు వరి పొలాలలో యూరియా చల్లేటి భాగ్యం రైతులకు లేకుండా అయింది. అదేంటంటే యూరియా దొరికేటట్టు లేదు, వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, అది అంటుంటే అడిటిగా ఎంత వెనకకు పెట్టినా నెలకు మీదనే అయింది వరి నాట్లు పడి. ఈ పాటికి 2 మాటలు చల్లుకోవాలన్నా యూరియా, గానీ ఇంకా కూడా యూరియా కట్టల కొరకు గీ గోస అవుతుండే రైతులకు. ఈ నెలాఖరికల్లా పొట్టకొస్తాయి వరిసేలు, అప్పుడు చల్లినా ఏం పాయిద ఉంటుంది చెప్పుర్రి. ఆకలి తీట్లంక కంచంలో కూడేసినట్టు పంట పొట్టకొచ్చినాక ఎన్ని బస్తాల యూరియా ఇస్తే మాత్రం ఏం పాయిదా? ఈ నెలాఖరి వరకు యూరియా దొరికినా ఏం పాయిద ఉండదు మరి రైతన్నలకు. మీదంగా ఎన్ని మందులు కొట్టినా యూరియా బలం యూరియాదే, ఆడా ఈడాని ఏం లేదు. రాష్ట్రం అంతటా యూరియా కొరకు రైతులది ఇదే గోస. వేల మంది రైతులు వచ్చి లైన్లలో నిలబడితే 100ల బస్తాలు వస్తుండే, ఏడికెంచి సరిపోతాయి మరి. ఎకరానికి 2 బస్తాలు ఇస్తున్నారు, అట్టనన్నా అందరికి అందుతున్నాయి అంటే అది లేదు. దినం సొసైటీల ముంగడి కొట్టుడు, లైన్లు కట్టుడు, కట్టలు అందకుండేటాళ్లకు వెనకకు మరిపోవుడు. పోనీ బయట ప్రైవేట్ దుకాణాలలో కొందామంటే ఏరే మందులు కొంటేనే యూరియా ఇస్తామని వ్యాపారులు లెంకలు పెట్టబట్టే, అక్కర్లేని మందులు తీసుకుపోయి మేమేం చేసుకోమని వీళ్ళు. మరి ఇంత కోసం ఎందుకు అవుతుందంటే సెంటర్ కించి యూరియా రావట్లేదు అనేది గవర్నమెంట్ వాళ్ళు అంటున్నమాట. అటు సెంటర్ వెళ్ళేమో అక్కడకున్న దానికంటే ఎక్కువనే పంపించినాం అనబట్టిది. కట్టెల పుల్లిరికే పుల్లల కట్టిరికే అన్నట్టు వీళ్ళ మీద కాళ్ళు, వాళ్ళ మీదకి ఇల్లు పూస గుచ్చబట్టిది పబ్లిక్ కు. ఏమో మీరు ఎన్నెన్న అనుకోరు కానీ అంగుకు పంటలకు అక్కడికి వచ్చేటట్టు యూరియా కట్టలు ఇచ్చి రైతులకింత ఆసరగారి సార్లు తలుచుకుంటారు. ఆకలి తీట్లంక అన్నం పెట్టినట్టు అక్కర లేనప్పుడు యూరియా కట్టలు ఇస్తే మాత్రం ఏం పాయిద ఉంటుంది సార్లు. జర రైతులకు అక్కడికి వచ్చేటి పని చేయాలి జరా. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చెయ్యదు అంటుంటారు మన పెద్దోళ్ళు. ఉల్లిగడ్డ తింటే పేకి మంచిదని చెప్తుంటారు. పొయ్యి మీద ఏ కూర ఉడికినా ఉల్లిపాయ ఉండాల్సిందే. అందుకనే మన పెద్దోళ్ళు గీ సామెతను పుట్టించారు. కానీ అందరికీ సాయం చేసేటి ఉల్లిగడ్డకు రైతుల మీద ఎందుకు ఇంత కోపమో తెలుస్తలేదు. దుక్కులు దున్ని తనకు పానం పోసిన రైతుల మీద మాత్రం అసలు మేలే చేస్తలేదు పాపం.
ఉల్లిగడ్డ కొయ్యక ముందే కన్నీళ్లు పెట్టిస్తుంది పోండ్రి. కొనేటోళ్ళకి కాదు, పంట పండించేటి రైతులకు. కిలోకు 5 రూపాయలకించి 15 రూపాయలు నడవనే అడుగుతున్నారట దళారుగాండ్లు. మాలును బట్టి మసాలా అన్నట్టు. ఎంత మంచి మాలైనా 15-16 రూపాయలకు పావులో కూడా పెరగట్లేదంటే చూడు ఉల్లిగడ్డలు పండించిన రైతుల పరిస్థితి ఎట్టుందో. ఇక మళ్ళీ ఎక్కడో కాదుల్లో మన హైదరాబాద్ పట్టణంలే మలక్పేట, ఉస్మాన్ గంజ్, సికింద్రాబాద్, మోండా మార్కెట్, బోయినపల్లి మార్కెట్ ఇట్లా పట్టణంలో అన్ని అంగళ్ళల్లో ఏడ చూసినా ఉల్లిగడ్డల ధర ఇంతే ఉంది. కాకపోతే రైతులకు ఇచ్చేటి పైకం ఇది. రైతుల కాంచి అడ్డికి పావుషేలు అన్నట్టు 5కు 10కి కొనుడు, పబ్లిక్ కు ఎక్కువ తక్కువ కమ్ముడు. మరి అట్టెందుకు అవుతుందంటే అదంతా బయట రాష్ట్రాలకేంచి వచ్చేటి మాలు పుణ్యమే. ఆవు మన తన రైతులు పండించేటి మాలే మా గగ్గలం. అసోంటిది బయట రాష్ట్రాలకేంచి కూడా లారీలకు లారీలు, లోళ్లకు లోళ్లు రాబట్టే ఉల్లిగడ్డలు. ఏటా రాష్ట్రంలో 5 లక్షల టన్నుల ఉల్లిగడ్డలు వాడకం అయితే అందులో మన సగం కూడా లేవంటే చూడలికి ఎట్టుందో కాత. అంగట్లకేసుకొచ్చిన ఉల్లిగడ్డల్ని రైతుల కాంచి అడ్డికి పావుషేలు అన్నట్టు కొంటురాట. మారు బేలగాళ్లకు ఎక్కువ తక్కువ అమ్ముతురాట. ఇక వాళ్ళ కాంచి మన సోంటి కొనాలంటే తడిచి మోపిడైతది. ఉల్లిగడ్డలు పండించేటి రైతులకేంది బొచ్చ డబ్బులు అనుకుంటారు మన సొంటి వాళ్ళు. ఎందుకంటే మనం మార్బేరగాళ్ళ కాంచి ఎక్కువ తక్కువ పెట్టుకుంటున్నాం కాబట్టి. కానీ ఉల్లిగడ్డలు పండించేటి రైతులు మందలిస్తే గిట్లున్నాయి అలా గోసలు. కర్నూలు మార్కెట్ కు పోతే ఎడు చూసినా ఉల్లిగడ్డల మూటలే. ఎగుమతులు లేక మార్కెట్ల గిట్ట పడిగాపులు కాసేటి కథ అవుతుంది పాపం ఉల్లిగడ్డలు పండించిన రైతులకు. బయట రాష్ట్రాలలో కూడా ఉల్లిగడ్డల్ని కొనేటి దిక్కులేదు. మరి ఏం చేస్తారు? కర్నూలు మార్కెట్ల కింటా ఉల్లిగడ్డలకు రేట్ ఎంత ఉందో ఎరికేనా? ఉత్త 1200. అండ్ల దళార్ల కమిషను, అమాలీల కూలీ, ఆసుకపోయినందుకు బాడిగ కిరాయిలు అన్ని పోతే రైతులకు మిగిలేది దమ్మెడే. ఆరుగాలం కష్టం చేసి పంట పండిస్తే కొయ్యకుండానే రైతులతోని కన్నీళ్లు పెట్టి బయటకి ఉల్లిగడ్డలు. సినిమాల విలను గుండగాడు హీరోలతోని దెబ్బలు తింటుంటాడు, తన్నులు తింటుంటాడు. కానీ అదంతా సినిమాల వరకే. నిజ జీవితంలో ఆయనే హీరో. ఎవ్వళ్ళకి ఏ ఆపతుందని ఎరికైనా శాతనైన కాడికి సాయం చేస్తాడు, తోచినంత అండగుంటాడు. అందుకనే సినిమాల విలన్ అయినా నిజమైన హీరో అని అంటుంటారు అభిమానులు. ఎవరో అర్థమైందా? సోను సూద్ సారే. ఇంతకు మునుపు చాలా మందికి సాయం చేసిన అన్న ఇప్పుడు గీలకు చేయూతనిచ్చిండు. సినిమాలలో విలన్ కావచ్చు కానీ రియల్ లైఫ్ లో హీరో అని మల్లోపాలి సాటింపేసిండు సోను సూద్ అన్న. అడగందే అమ్మాయినా అన్నం పెట్టదంటారు కానీ సోను సూద్ అన్న మాత్రం ఆపదలున్నారని ఎరకైతే చాలు ఊరికొచ్చి నేనున్నా అని ఆదుకుంటాడు. ఈ నడుమబడ్డ వానలకు పబ్లిక్ ఆగమాగం అయితే వాళ్లకు నేనున్నా అన్నట్టు ఆసరైతుండు. ఇప్పుడు పంజాబ్ లో వానలు ఈడ్చిడ్చి కొడితే ఇండ్లు కోల్పోయిన వాళ్ళు, ఆస్తులు పోగొట్టుకున్నోళ్ళు, సగలం కోల్పోయి రోడ్ల మీద పడ్డోళ్ళు మస్తు మంది ఉన్నారు. కా ముచ్చటరికై పంజాబ్ రాష్ట్రంలో తిరిగేతందుకు పోయిన సోను సూద్ అన్న అక్కడి పబ్లిక్ కు నేనున్నా అన్నట్టు మాటిచ్చి వచ్చిండు. అదే ఇండ్లు పోయిన వాళ్ళందరికీ ఇండ్లు కట్టిస్తారని మాట ఇచ్చిండట. ఇది మేమంటున్న మాట కాదు. మళ్ళా అంతా తిరిగి అక్కడ ఉన్న పరిస్థితి అంతా చూసి కుర్తూ సార్ చెప్పిన ముచ్చటే ఇదంతా. ఇప్పుడు కానీ అంతకు మునుపు కరోనా ఏళ్ళ వలస కూలీలు తిప్పలా పడుతుంటే కళ్ళతో చూడలేక పబ్లిక్ ను సొంత ఊళ్ళకు పంపించేందుకు మస్తు తండ్లాడిండు. సొంత పైసలతోని బస్సులు కిరాయి పెట్టి ఎవరింటి కాలని తోలిచ్చిండు. కాడెడ్లు లేవని బిడ్డలతోని అరకబట్టిస్తే ఈ రైతుకు ట్రాక్టర్ కొనిచ్చిండు. వాళ్ళ ముఖంలో సంబరం చూసిండు. ఈ ముసలి డొక్కులు అరకబట్టి దుక్కి దున్నుకుంటుంటే చూడలేక ఎడ్లను కొని ఇంటికి పంపించిండు. అడగకుండానే అందరికి ఆసరయ్యేటి సోను సూద్ అన్న ఇప్పుడు పంజాబ్ పబ్లిక్ కు కష్టాలు తీర్చేందుకు అందరికి ఇండ్లు కట్టిస్తానని వచ్చిండు. సినిమాలలో చూసేందుకు విలనే కానీ నిజ జీవితంలో హీరో సారు. అన్న చేసిన సాయం మీద తీస్తే ఓ సినిమా అవుతుంది. దానికి కూడా లెక్క ఉంది. ఒకప్పుడు బొంబాయి రైళ్లలో పాసులు తీసుకొని తిరిగేటి కూలీ సోను సూద్. కష్టం తెలిసినోడు, శమటవిలో తెలిసినోడు కాబట్టి ఆపదలు ఉన్న వాళ్ళకు శాతనైన కాడికి సాయం చేసుకుంటూ వస్తుండ అన్నట్టు. ఒక్క విలనేషాలు వేసేటి గీనే ఇంత చేస్తుండంటే ఒక్క సినిమాకు కోట్ల రూపాయలు తీసుకునేటోళ్ళు కూడా కొంత సాయం చేస్తే ఈ దేశంలో సగం దరిద్రం పోతుండొచ్చు అనుకుంటున్నారట దేశ పబ్లిక్. అటు గణేష్ల నిమజ్జనం ఒడిచిందో లేదో వెంటనే పని చాలు చేసిర్రు మున్సిపాలిటోళ్ళు. 1000 టన్నుల చెత్త ఎత్తిపోసిర్రు. నిజంగా వాళ్ళే లేకపోతే మనం అంతా ఏం కావాలి చెప్పుర్రి? ఎవ్వలను మర్చిపోయినా వాళ్ళను మాత్రం మనం అస్సలు మరవద్దు, తారీఫ్ చేయాల్సిందే. ఇక అది అట్లుంటే ముంబై పట్టణంలో కూడా నిమజ్జనం మస్తు ఘనంగా చేసిర్రు. అక్కడ కూడా సాఫ్ సఫాయి పనులు గట్టినే నడిచినాయి చూడుర్రి. ఎట్లయితే మన దిక్కు గణేశుని నిమజ్జనాలు ఘనంగా నడిచినాయో అటు ముంబై పట్టణంలో సుత జాతర జోరుగా నడిచింది. అట్లనే నిమజ్జనాలు చేయబట్టి ముంబై సముద్రం ఒడ్డున చెత్త కూడా గట్టిగానే జమ అయింది. అందుకే ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సారు ఇంటి ఆమె అమృత మేడం, బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ తత్తిమ పబ్లిక్ తోని కలిసిపోయి ఐతారం నాడు పొద్దుమీకంగా బీచ్ లో ఏడబడితే ఆడబారేసిన చెత్త అంతా ఎత్తిపోసిండ్రు. ముంబై మున్సిపాలిటీలతో కలిసి పనిచేసిండ్రు. సముద్రం ఒడ్డున ఎక్కడ పడితే అక్కడ బారేసిన పువ్వులు, దండలు, బొమ్మలు అన్ని ఎత్తిపోసి నీటుగా తయారు చేసిండ్రు. అంతేకాదు బీచ్ను నీటుగా చేసేందుకు వచ్చిన అందరినీ ముఖ్యమంత్రి సారు ఇంటి ఆమె మెచ్చుకున్నది. ఇక సీఎం సారు భార్య బీచ్ లో చెత్త ఎత్తిపోసింది అనే ముచ్చట ఇంటర్నెట్ లో గిర్ర తిరుగుతాంది ఇప్పుడు. ఇక ఇక్కడనే కొంతమంది నెట్టన్నలు పంచాది పెట్టుకుంటారు. సీఎం సారు ఇంటి ఆమె గసంటి బట్టలు వేసుకున్నది ఏంది అని కొంతమంది ఎట్లా పడితే అట్లా కామెంట్లు రాస్తుండ్రు. వాళ్లకు ఇంకింత మంది గట్టిగానే బదులు ఇస్తాండ్రు.
ఆమె చేసిన పని చూడాలి గాని బట్టలల్లి ఏమున్నది అని కోపానికి వస్తుండ్రు. నచ్చిన బట్టలు వేసుకుంటే అందులో తప్పేమున్నది అన్నట్టు గరం అవుతుండ్రు. చేసిన మంచి పని గురించి మాట్లాడు విడిచిపెట్టి అవసరం లేని ముచ్చట్లు ముంగటేసుకుంటారు అని సోషల్ మీడియాలో ఒకళ్ళ మీద ఒకళ్ళు దుబ్బెత్తి పోసుకుంటారు. అట్లున్నాయి అన్నట్టు ఒక్కొక్కళ్ళ ఆలోచనలు. ఇంట్లో పనిచేసే పని మనిషిని ఖరాబ్ చేసిండని హసన మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవన్న మీద కేసులు పెట్టి జైల్లో పెట్టిరు కదా. ఆగొగ్గ కేసుల శిక్ష అనుభవిస్తున్న రేవన్న జైల్లో అందరి ఖైదీల లెక్కనే అవోటి ఇవోటి పనులు చేస్తుండట. మరి మాజీ ఎంపీకి జైలు అధికారులు ఏం పని అప్పచెప్పిర్రు, చేసిన పనికి కూలెంత ఇస్తుర్రో అట్లా జైలు దాకా పోయి అరుచుకొని వద్దాం పార్రి. ప్రజ్వల్ రేవన్న అలియాస్ పరప్పన జైల్ లైబ్రరీ క్లర్కు. అగ్గ ఓ మాజీ ఎంపీని పట్టుకొని క్లర్క్ కనబడితేరేందని పరిశాన్ ఏం కాకుర్రి. జీవిత ఖైదీ అనుభవిస్తున్న రేవన్నను జైల్ లైబ్రరీ క్లర్క్ను చేసిర్రు అధికారులు. జైల్లో పడ్డ ఖైదీలందరూ ఏదో పని చేయాలని జైల్లో రూల్ ఉంటుంది కదా. ఒక రూల్ ప్రకారం ప్రతి ఒక్కళ్ళు నెలల 12 రోజులు వారానికి 3 వద్దులు పని చేయాలట. అట్లనే నువ్వు కూడా ఏం పని చేస్తావో చెప్పవయ్యా అని రేవన్నను అడిగితే, నేను అంతో ఇంతో చదువుకున్నా, గా పొలం పనులు సాఫ్ సఫాయి అసొంటి మూటి పనులు నాకేడొచ్చి పాడైతే సారు లైబ్రరీ క్లర్క్ గా చేస్తా అని చెప్పిండట. దీంతోని సరే పటని అదే పని అప్పచెప్పిర్రు జైలు అధికారులు. ఇక పని ఏందంటే పుస్తకాల అర్రల కూర్చోవాలి, ఖైదీలు వచ్చి ఏ వొయ్యి అడిగితే అది ఇయ్యాలి, ఎవళ్ళు తీసుకుర్రు ఏ బుక్ తీసుకుర్రు అనే వివరాలన్నీ ఓ కాపీలో రాసి పెట్టాలి. అదే ఆయన చేసే పని. అట్లని ఉత్తగేం కాదులో, రోజుకి 522 రూపాయలు కూలీ ఇస్తారట పోలీసోళ్ళు. దాన్ని ఖైదీల పాకెట్ మనీ అంటారట. మరి ఈ పని చేసి ఎంత సంపాదిస్తాడనేది ఆటంక ముచ్చట గాని ఒక్కసారి జైల్లో పడితే ఎంతోడైనా గీ పనులకించి తప్పించుకోలేరు. ఆడ రూల్స్ అనేటి అందరికీ సమానమే. అంతేగాని తోపు లీడర్ను నేను జైల్లో పని చేసుడేంది అని మరల పడితే అస్సలు కుదరదు. జైల్ రూల్ ప్రకారం ఏదో పని చేయాల్సిందే. ఏదేమైనా తన జీవితంలో గిట్ల క్లర్క్ గా పని చేస్తానని ఎన్నడన్నా అనుకున్నాడో లేదో గాని ఇంటి పని మనిషిని ఖరాబ్ చేసిన కేసులో యావజ్జీవ శిక్ష పడి ఎన్నడూ చెయ్యని పనులు కూడా చేసేటట్లు చేస్తుండు అని అనుకోబట్టిర్రు ఈ ముచ్చటి చూసిన జనాలు. గాలి మోటార్ డిపోలల్లా చెకింగ్లు అయితే ఎక్కువ బంగారం స్మగ్లింగ్ చేసేటోళ్ళు, గంజాయి దొంగతనంగా కొంచెపోయేటోళ్ళు, పర్మిషన్ లేకుండా బయటి దేశం వస్తువులు తెచ్చేటోళ్ళే పట్టుబడుతుంటారు. కానీ గదేందో మంచి వాసన వచ్చే మల్లెపూలు కొంచెపోతే కూడా దొరకబట్టి చలానేసిర్రట అధికారులు. మరి గా మల్లెపూలల్లో ఏముందో మనం కూడా చూద్దాం పారి. గి మల్లెపూలు చల్లగుండా మలయాళీ హీరోయిన్ కొంప ముంచినంత పని చేసినాయి కదా. మలయాళీ అసోసియేషన్ ఆఫ్ విక్టోరియా వాళ్ళు ఆస్ట్రేలియాలో ఓనం పండుగ చేస్తే గా పేరంటానికి హీరోయిన్ నవ్య నాయర్ ను రమ్మని పిలిచిర్రట. ఇక విమానం ఎక్కి మెల్బోర్న్ పట్టణంలో దిగిన నవ్య నాయరు గాలి మోటార్ డిపోలకెంచి బయటికి పోతుంటే ఎయిర్పోర్ట్ అధికారులు ఆపి సంచులు చెకింగ్ చేసిర్రు. ఈగేముంది, షెయి సంచుల దాచిన మల్లెపూలు కనబడ్డాయి. దీంతోని ఆఫీసర్లు మస్తు గరం అయ్యిర్రు. మీ దేశం మల్లెపూలు మా దేశంలకు పర్మిషన్ లేకుండా ఎట్లా తెస్తావమ్మా, కట్టు జరిమానా అని 3 కూడా లేని మల్లెపూలకు 1,14,000 రూపాయల జరిమానా వేసిర్రు. అది చూసి హీరోయిన్ షాక్ అయి షేక్ అయ్యింది. అయితే మల్లెపూలు కొంచెం పోతే గంత పాపం ఏంది అని అంటే, ఆ దేశానికి మల్లెపూలే కాదు ఎసొంటి పూలు తేవద్దని అక్కడ ఈ రూల్ అట. ఒకళ్ళ తెస్తే జైల్లో పెట్టుడే కాకుండా అవసరమైతే వీసా కూడా రద్దు చేస్తారట. ఈమె తెలవక కొంచెం పోయింది కాబట్టి జరిమానేసి ఇడిచిపెట్టిర్రు. అది కూడా 28 రోజులల్లా కట్టాలి అని చెప్పిర్రట. ఇక గిదే ముచ్చట మీద ఆమె మాట్లాడుకుంటా, ఈ మనం ఎక్కక ముందు మా నాయన నా కోసం మల్లెపూలు తెచ్చిండు, వాళ్ళకించి కొన్ని పెట్టుకొని కొన్ని ఆడికి పోయినాక పెట్టుకోవచ్చని సంచిలో దాసుకున్నా. గంతే, గీంత దానికి దండుగేసిర్రు. గిట్లయితదని నాకు తెలియదు, తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే గాని మరి గింత ఘోరంగానా అని చెప్పుకొచ్చింది. కానీ చూడుర్రి, మల్లెపూలంటే కమ్మటి వాసన వస్తాయి. అసొంటిది ఆస్ట్రేలియా దేశపోళ్ళు ఆ పూలను కూడా తేవద్దు అని అంటుర్రంటే ఆ దేశం రూల్స్ గట్లున్నాయి అని అనుకుంటుర్రు గీ ముచ్చట చూసిన పబ్లిక్. బలవంతుడా నాకేమని పలువురుతో నిగ్రహించి పలుకుట మేల, బలవంతమైన సర్పము చలిచీమల చేత జిక్కి చావదే సుమతి అని బద్దన కవి ఎన్నడో చెప్పిండు. అయినా సరే కొంతమంది నాకేంది, నన్నెవరేం చేస్తారు అని విర్రవీగుతుంటారు. ఇక గీ పెద్ద మనిషి లెక్కనే చూడుర్రి తాతయ్య వారం ఎట్లున్నదో. తాత తాత తై అన్నట్టే తై తక్కలు ఆడుతుండు పోన్రి ట్రంప్ తాత. ఇప్పటికే నాకు నోబెల్ బహుమతి కావాలి, గా గుట్ట మీద బొమ్మ పెట్టాలి అని కోరికలన్నీ వినిపిస్తుండు.
ఇప్పుడు పెద్ద ముచ్చట ఏంటిదంటే ఇదివరకు వేసిన వజను సరిపోదన్నట్టు పడరాని దేశాల మీద ఇంగిన్ని సుంకాలేస్తానని చెప్పిండట. ఎంత చెప్పినా మాటింటలేదని రష్యా దేశం మీద పెద్ద మనిషి మనసులో గట్టిగానే పెట్టుకున్నాడు. అందుకే అటు రష్యాను ఇటు రష్యా నుంచి నూనె కొనుక్కుంటున్న దేశాలను ముప్పు తిప్పలు పెట్టాలి అన్నట్టు చూస్తుండు. ఎటు తిరిగి తన మాటను ఎగ్గించుకోవాలి అన్నట్టు చేస్తుండు. ఏందో బల్లె పెద్దసారి లెక్క అందరు నా మాటనే వినాలి అంటున్నాడు. గట్లుంటదా? ఇప్పటికే చైనా రష్యా ఇటు మన దేశం 3 దేశాలు కూడినాయి. ట్రంప్ మాటనే నెగ్గాలంటే గంత అల్కగయ్యే పని కాదా? ఇంకో పెద్ద ముచ్చట ఏంటిదంటే దేశాల మీద ట్రంప్ ఎట్లా పడితే అట్లా పానులేస్తాడు. గట్ల చేసుడు కరెక్ట్ కాదని అటు అమెరికా పెద్ద కోర్టులో కేసు అయింది. ఇప్పటికే కింది కోర్టు తప్పని చెప్పింది. ఇప్పుడు వ్యవహారం అమెరికా సుప్రీం కోర్టులో ఉన్నది. ఒకవేళ అక్కడ కూడా ట్రంప్ చేస్తున్నది తప్పే అని తేలిందంటే ఇప్పటిదాకా ఏ ఏ దేశాల నుంచి ఎక్కువ పన్నులు వసూలు చేసిండ్రో అవన్నీ వెనకకి ఇచ్చేయాల్సి వస్తుందట. ముసలోని తిక్క అప్పుడు కుదురుతుంది అనుకుంటారు అందరూ. చూడాలి మరి ఎట్టెట్టవుతుందో. ఈగిన్ని చిట్కు పుట్టుకు ముచ్చట్లున్నాయి. ఫటాఫట్ దనదన కూడా చూసేరి. నిజామాబాద్ జిల్లాలో ఓ ఊరి గౌడన్నలంతా పోలీస్ టౌన్ మెట్లెక్కిర్రు. ఆర్మూర్ మండలం పిప్రి అనే ఊళ్ళే కళ్ళు అమ్మంగా ఏమంత గిట్టుబాటు అయితలేదట. దీంతో కళ్ళు సీసాల రేట్లు పెంచుతున్నామని చెప్పిర్రట గౌడ్ సాబులు. అంతే ఇక అట్లెట్లా పెంచుతారవాయా, అంత మీ ఇష్టమేనా? రేట్లు పెంచుకోవాలంటే మీరంతా గూడి ఊరికి 10 లక్షలు ఇయ్యుర్రి, అట్లయితేనే పెంచుకోవాలి, లేకుంటే లేదని ఆర్డర్ వేసిర్రట గ్రామ అభివృద్ధి కమిటీ వాళ్ళు. అంతేకాదు చెప్పింది ఈయనకుంటే వాళ్ళ తాన ఏం కొనొద్దు, ఎవ్వళ్ళు మాట్లాడొద్దు అని షరతు కూడా పెట్టిర్రాట. దీంతోని మాకు గిడతలేదని రేట్లు పెంచుతున్నాం సారు, ఇక 10 లక్షలు అడిగితే ఏడంగా తెచ్చిద్దుము అని సీదవై పోలీస్ టౌన్ లో ఫిర్యాదు అయ్యిర్రు. మరి ఇక పంచది పోలీస్ టౌన్ కు చేరింది కాబట్టి పోలీసోళ్ళు ఈ జావడం ఎట్లా తష్ప చేస్తారో ఏమో చూడాలి. దొంగోడంటే ఎవ్వడన్నా బంగారము పైసలు బండ్లు ఎత్తుకపోంగా చూసినాం గాని కొబ్బరి బోండాలు దొంగతనం చేసిండో పనిమంతుడు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14లో గీ బోండాల కొట్టు కాడికొచ్చిన దొంగోడు తాడిపత్రి పక్కకి జరిపి బోండాలన్నీ ఆటోల మెలిగిండు. ఆ టెంక ఆడికొచ్చి గిల్లయిండు. మరి ఎవరు చూస్తలేరు అనుకున్నాడో ఏం పాడో గాని ముచ్చటంతా సీసీ కెమెరాల రికార్డ్ అయ్యింది. అర్ధమరాత్రి చేసిన ఇచ్చంత్రమైన దొంగతనం ముచ్చట ఇప్పుడు సోషల్ మీడియాలో గిరగమరగా తిరుగుతుంది. పట్ట పగటిలే తాగి చెడిపోతుర్రు పట్నంలో కొందరు పొల్లగాళ్ళు. ఇక గిడ చాయ్ దుక్న పైన మీదికి సర్వ తీసుకుని ఎత్తెత్తి కొట్టబోతుర్రు చూడుర్రి. గీలే ఆ పుచ్చిపోయినోళ్ళు. కుత్కెల దాకా గంజాయే గుంజిర్రో లేకుంటే మందే దాగిర్రో తెలియదు గాని సికింద్రాబాద్ గోపాలపురంలో నడి రోడ్డు మీద నానా రౌసు పెట్టిర్రు. తోవెంట పోతున్నోళ్ళు ఏ పోనీతి బాబు అని చెప్తే మీరెవల్రా మాకు చెప్పేది అని తగులు తెంపుకున్న దున్నపోతోలే మరలబడ్డారు. మరి అయ్యవ్వల పేరు గీతీర్ల నిలబెడుతున్న గీ మోతేవార్లకు పోలీసులు ఎసొంటి సన్మానం చేస్తారో చూడాలి. చలో మరివన్నమాట ఇవాల్టి పటాస్ న్యూస్ ముచ్చట్లు. ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.